నిన్న ఏదైతే ఒక మహిళా ఎమ్మెల్సీ కవితక్క గారు ఒక మహిళా సోదరిని చూడకుండా నిన్న సాయంత్రం అరెస్ట్ చేసినందుకు నిరసనగానే మేము
ఈ నందిపేట మండలంలో ప్రతి గ్రామాన నిరసన వ్యక్తం చేస్తూ రాబోయే రోజులలో కూడా ఇంకా మళ్ళీ కవితక్క గారిని మీరు విడుదల చేయకపోతే ఇంకా తీవ్ర పరిమాణం ఉంటాయని మేము కేంద్రానికి హెచ్చరిస్తున్నాం. ముందుగా ఒక సుప్రీంకోర్టులో విచారణని ధిక్కరించినందుకు మరి ఏ అరెస్టులు లేవని సుప్రీంకోర్టే నిర్ధారించిన తర్వాత మరి ఈ రోజు నోటిఫికేషన్ కొరకు కవితక్క గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం. దానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఖాళీ షాంపులు మాత్రమే, నిరసనలు ఇంకా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. నిన్న మన ఎమ్మెల్సీ కవిత గారిని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న నిన్న సాయంత్రం కోర్టు టైం అయిపోయే వరకు కాలయాపన చేస్తూ కోర్టులో ఎటువంటి అవకాశం లేకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసి నిన్న ఈడీ సంస్థ అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు నరేంద్ర మోడీ గారి చెప్పు చేతుల్లో ఉంటూ నరేంద్ర మోడీ గారు ఎట్లా చెప్తే అట్లా ఆడుకుంటూ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద కేసులు పెట్టుకుంటూ ఎన్డీఏలో భాగస్వామ్యం అయితే వాళ్ళ మీద కేసులు మాఫీ చేస్తూ ఎన్డీఏలో చేరకపోతే వాళ్ళ మీద కేసులు ఉసుగులుతూ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా దాదాపు ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీల నాయకుల మీద అక్రమమైన కేసులు బనాయిస్తూ పార్టీలకు వస్తే ఒక రకంగా పార్టీలకు రాకపోతే ఒక రకంగా కేసులు బనాయిస్తూ ఈరోజు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారిని ఎదిరించే నాయకులు ఇద్దరు ఉన్నారు. ఒకరు మన కేసీఆర్ అయితే ఇంకొకరు కేజ్రీవాల్. వీళ్ళిద్దరిని ఈరోజు పార్టీని ఫస్ట్ పట్టించాలా, ఈ రెండు పార్టీలు లేకపోతే ఇంకా నా ఆగడాలు ఈ భారతదేశంలో నాదే ఉంటుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ రెండు పార్టీల నాయకుల మీద అక్రమమైన కేసులు బనాయిస్తూ ఈరోజు స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్లు నిన్న మన టీవీ డిబేట్లో కూడా అందరూ చెప్పడం జరిగింది. ఇవన్నీ ఢిల్లీ కోర్టు కూడా స్పష్టంగా చేయడం జరిగింది. అసలు ఈ కేసు ఏంది, ఈ కేసులో ఉన్న ఏమి మ్యాటరే లేదు, అయినా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి చెప్పంగా కూడా దర్యాప్తు సంస్థలు ఒక ప్రైవేట్ సంస్థలాగా వ్యవహరిస్తూ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఆడుతూ ఈరోజు ప్రతిపక్ష పార్టీల మీద పదే కేసులు బనాయిస్తూ అందరినీ ఆగం చేస్తున్న ఈ సందర్భంలో మన నందిపేట కార్యకర్తల మందరం మన కవితక్కని ఎట్లయితే అక్రమంగా అరెస్ట్ చేసిరో ఇప్పుడే ఉన్న పరంగా ఆమెను విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యురాలు, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారి కూతురైనటువంటి కవితక్కను లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఎటువంటి ఆధారం లేకుండా, టెక్నికల్గా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈడీ చెప్తా ఉన్నది లిక్కర్ స్కామ్ అని. లిక్కర్ స్కీమ్ అనే పాలసీ లేదు. అట్లాంటప్పుడు లిక్కర్ స్కామ్ ఏ విధంగా ఉంటుంది? లేదు, వాళ్ళు చెప్తున్న విషయాలు వింటే చిన్నపిల్లలు కూడా నవ్వుతారు. లిక్కర్ స్కామ్ అనేది లేనే లేదు. ఆ పాలసీని ఢిల్లీ గవర్నమెంట్ అసలు అమలు చేయలేదు. అమలు చేయనప్పుడు దాంట్లో స్కామ్ ఏ విధంగా ఉంటుంది? ఇంత సిగ్గులేని పని చేస్తారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారు, ఆయన మంది మగాదులు అయితే మోడీ లేకపోతే ఈడీ. గౌరవనీయులు మోడీ గారు, ఈరోజు మీరు తండ్రి స్థానంలో ఉన్నారు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయాలా, ఈ దేశాన్ని రక్షించాలా, అంతర్జాతీయంగా దేశ పరువు ప్రతిష్టలు పెంచాలా. కానీ మీరు తీసుకుంటున్నటువంటి ఈరోజు నిర్ణయాలతో ఈరోజు దేశ ప్రతిష్ట మసకపడుతున్నది. మీకు దమ్ముంటే చైనా ఈరోజు వచ్చి బార్డర్లో భారతదేశ భూభాగాన్ని ఆక్రమిస్తుంది, దాంతో కొట్లాడండి. ఆ దమ్ము లేదు, ఆ కెపాసిటీ లేదు. ఈరోజు దేశంలో కుల మతాల పేరుతోని, రాజకీయాల పేరుతోని ఇబ్బందులు పెడతాం, దేశాన్ని ముక్కలు చేస్తాం, ప్రాంతాలను ముక్కలు చేస్తాం. మాకు మేము చెప్పినట్లు వింటే పదవులు ఇస్తాం, లేకుంటే అరెస్ట్ చేస్తాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుందని అడుగుతా ఉన్నాం. తండ్రి కూతుళ్ళని ఈరోజు వేరు చేయాలనే ఉద్దేశంతో నువ్వు మీ నాన్న పెట్టిన పార్టీ నుంచి బయటకు రా, బీజేపీలకు రా అని కవితను వేధిస్తా ఉన్నారు. ఈరోజు కవితక్క ఒక ఉద్యమ నాయకుడు బిడ్డ. ఈరోజు అవసరమైతే కేసులు కాదు, జైలు కాదు, మీరు ఊరేసినా సరే ఈరోజు మేము కేసీఆర్ గారు వెంట ఉంటాం, కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తాం. అవసరమైతే ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం ప్రాణాలను అర్పిస్తాం. కానీ ఈరోజు నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గరికి రామని చెప్పేసి తెలియజేస్తా ఉంది. నిజంగా కవితక్క మీరు ధైర్యంగా ఉండండి. మీ వెనక తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎంతమంది భయపెట్టినా, ఎవరు బెదిరించినా ఎవరికి భయపడం. ఆ రోజు సోనియా గాంధీ లాంటి నాయకుల్ని, వైఎస్ లాంటి నాయకుల్ని, చంద్రబాబు లాంటి నియంత్రణలు కట్టుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ.
ఈరోజు ఈ చోటేమియా బడేమియాలకు భయపడే విడిసబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా వేసినటువంటి కెపాసిటీ ఈరోజు పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏకైక నాయకుడు కేసీఆర్. అటువంటి నాయకుడు ఇటువంటి తాటలకు చప్పులకు ఈ బడేమియాలకు చోటేమియాలకు భయపడే పరిస్థితే లేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అరెస్టులు చేసుకోండి, జైల్లో పెట్టండి, అవసరమైతే ఉరిదీయండి. కానీ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒకవేళ కవితక్కను విడుదల చేయనట్లయితే ఉద్యమం దేశవ్యాప్తమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ! కవితక్క నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.